నీ సమస్య రోగం అవ్వచ్చు, నీ సమస్య బంధువులు అవ్వచ్చు, నీ సమస్య అన్నదమ్ములు అవ్వచ్చు, నీ సమస్య అది ఎవరైనా కూడా మనం ఏం చేయాలి తెలుసా? సమస్యను పరిష్కరించగలిగినటువంటి దేవుని నామం మనకుంది. అక్కడ రాయబడి ఉంది, రోగం వచ్చిందా, శ్రమ వచ్చిందా, పెద్దలను పిలిపించు, వారు యేసయ్య నామమున ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయలేదంటూ ఏం లేదండి. ప్రార్థన అన్నీ చేయగలదు. ప్రార్థన స్వస్థపరచగలదు, ప్రార్థన సంతోషం ఇవ్వగలదు, ప్రార్థన ఆశీర్వదించగలదు, ప్రార్థన నీ సమస్యను రెండుగా చీల్చగలదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఎదురుగా వచ్చిన ఎర్ర సముద్రం ఏమైపోయింది? రెండు నీకు తెలిసినా కూడా నువ్వు మాత్రం పాయే. నీ విశ్వాసం రోగం రాగానే పాయే, నలుగురు నాలుగు మాటలు అనగానే పాయే, అనుకోకుండా డబ్బులు ఎవడో అకౌంట్లోకి వెళ్ళిపోయి అంటే చెప్పు పాయే.